మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి మనం దేవుని మాటలు విందాం. యేసు ప్రభు ఉపమానము లేకుండా ఒక్క మాట కూడా ప్రభు మాట్లాడలేదని లేఖనంలో ఉంది. ఉపమానం అనేది తెలియని వారికి కూడా తెలిసి అర్థమయ్యేటట్లుగా ఉండేటటువంటిది ఉపమానం. ఈ ఉపమాన భావాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ఒక్కొక్కటి మనం బైబిల్ని చదివి వాటిని విని వాటిని గ్రహిస్తే తప్ప లేకపోతే ఈ ఉపమానం అనే మాటలు అర్థం కావు. అందుకనే ప్రభు ఈ ఉపమాన భావాన్ని మీరు వినండి అని ప్రభు చెప్పారు. ఈ ఉపమాన భావాలు 4 రకాలుగా ఉన్నవి. ఒకటి త్రోవ పక్క, రెండవది రాతి నేల, మూడవది ముండ్ల పొద, నాలుగవది మంచి నేల. ఈ 4 నేలలు మనిషి హృదయానికి సంబంధించినటువంటి మాటలు. నేలలు అంటే హృదయాలు. ఈ హృదయాలలో దేవుని వాక్యం అనేటటువంటి విత్తనం ఆ పొలంలో పడాలి. పొలం అంటే హృదయం, త్రోవ అంటే హృదయం అనే త్రోవ. ఈ దేవుని మాటలు ఇవి విత్తనాలు. ఈ వాక్యం అనే విత్తనం ఎవరిలోనైతే మంచి హృదయంలో పడి మొలుస్తుందో వారు 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 అంతులుగాను ఆశీర్వదించబడతారని ఉంది బైబిల్లో. అందుకనే ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే ఎలా ఉంటే ఆశీర్వదించబడతారు. ఈ ఉపమాన భావాలు మనం వినాలి. యేసు ప్రభు మనతో ఈరోజు తన లేఖనం ద్వారా దేవుని మాటలు మనతో చెప్తున్న మాటలు ఇవి. కనుక మీరు ఈ ఉపమాన భావాలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే అక్కడ ఉపమానం గురించి మాట్లాడుతుంది. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిసివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 దొంతులుగాను, ఒకటి 30 దొంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక. చెవులు. హల్లెలూయా. ఈ ఉపమాన భావాన్ని మనం గమనిస్తే మొదటి మాట త్రోవ పక్క అనే మొదటి మాట. ఈ త్రోవ అనేది నాగలు దున్నేటప్పుడు, రైతు విత్తనాలు వేసేటప్పుడు ఆ నాగలు దున్నేటటువంటి ఘాటులో విత్తనం పడితేనే ఆ మన్ను కప్పబడద్ది. ఆ విత్తనం కాకులు ఎత్తుకుపోకుండా, పక్షులు ఎత్తుకుపోకుండా ఆ మట్టి కప్పబడద్దు. కాబట్టి ఆ విత్తనం భూమిలో లోతైన దాంట్లో పడింది కనుక అది మొలుస్తుంది అని బైబిల్ చెప్తుంది. యేసయ్య అంటున్నాడు. అది కానీ నాగటి త్రోవలో కానీ పడకపోతే, అది ఒడ్డుని కానీ పడిందనుకో, ఆ పక్షులు వచ్చి ఆ విత్తనాలన్నీ తినేసేస్తాయి. అందుకనే ఆ పొలంలో విత్తనాలు లేవు గనుక అది పంట పండదు. హల్లెలూయా.
దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఈ మాటలు ఎవరైతే వింటారో ఈ చెవుల ద్వారా ఆ హృదయంలోకి దేవుని మాటలు వెళ్ళి ఆ మనిషి దినదినము అభివృద్ధి చెందుతారని ఈ ఉపమాన భావం. హల్లెలూయా. కనుక త్రోవ పక్కన పడకూడదు. యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవం. ఆ త్రోవ అంటే మార్గమే, మార్గం అంటే త్రోవే. కనుక ఆ మార్గములో నడిచేవాడు, ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నడిచేవాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచెను అనుంది. హానోకు దేవునితో ఎలా నడిచాడంటే, దేవుని వాక్యాన్ని ఆయనలో పెట్టుకున్నట్లుగా వాక్యానుసారంగా నడిచాడు. దేవునితో కలిసి నడిచాడు కనుక ఆయన లేఖనంలో ఎక్కబడ్డాడు. హానోకు దేవునితో కూడా నడిచినని లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ వాక్యం అనేటటువంటిది మీ హృదయంలో పడాలి. అది పడకపోతే త్రోవ పక్కన పడినట్లు కానీ ఈ చెవుల ద్వారా వినకుండా ఉంటే మీ దగ్గర ఏ వాక్యమే ఉండదు. ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వినినా మీ దగ్గర ఒక్క వాక్యం కూడా ఉండదు. ఎందుకంటే ఆ సాతాను గడు వచ్చి, నువ్వు నిద్రపోతా ఉంటే ఆ సాతాను గడు వచ్చి ఈ మాటలన్నీ ఎత్తుకుపోతాడు. వాడి నీ హృదయంలో పడలేదు గనుక. హల్లెలూయా. అక్కడ అంటుంది వాక్యం, చూడండి, నిర్గమకాండం 13:21 వాక్యంలో, నిర్గమకాండము 13:21, చదవండి. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుడు నడిచే మార్గంలో నీవు నడిస్తే నీకు వెలుగు కలుగుద్ది అని. వెలుగు నీకు ఏ తెగులు రాదు, ఏ ఎండ దెబ్బ తగలదు, నీ కాళ్ళకు రాళ్ళు తగలవు. ఎన్ని బైబిల్లో ప్రభు చెప్తున్నాడు. ఎందుకని? నిన్ను వెలుగులో నడిపిస్తాడు. పగటి వేళ ఎండ దెబ్బ తగలదు, రాత్రి వేళ ఎన్నుల దెబ్బ తగలదు, ఏ అపాయము నీకు రాదు. ఆయన మార్గంలో నడిస్తే, ఆయన వాక్యం నీలో ఉంటే. హల్లెలూయా. ఇంకొకటి రెండో మాట మనం చూస్తే, రాతి నేల, త్రోవ పక్కది కాకుండా రాతి నేల మనం చూస్తే, రాతి నేల ఎలా ఉంటుంది? ఇర్మియా గ్రంథములో 16:12 వాక్యంలో, ఇర్మియా గ్రంథం 16:12 ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేయుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చేసేది కాదు ఇది. మీ పితరులు నాటి నుండి మీ కఠిన హృదయం ఉంది. మీకు బండైపోయింది మీ హృదయం, రాతి నేల అయిపోయింది. ఈ రాతి నేలగా ఉన్నటువంటి కఠిన హృదయం మీద ఈ దేవుని వాక్యం మొలవదు. ఎందుకని? రాయి మీద విత్తనం వేస్తే దానికి రాయికి లోనికి వేరు వెళ్ళదు కనుక, వేరు వెళ్ళదు. ఏదో రాతి మీద కొద్దిగా మట్టి ఉంటుంది, కొద్దిగా ఏదో వర్షం వచ్చినప్పుడు మంచు పడినప్పుడు రాతి మీద ఉన్న మట్టి తడిగా ఉంటుంది కాబట్టి ఆ విత్తనం వేస్తే ఆ కాకులు అవి తీసుకొచ్చి ఆ కాయలు అవి తింటుంటే ఆ విత్తనాలు రాలి ఆ మధుర గోడల మీద మొక్కలు మొలుస్తాయి, రాతి గోడ మీద మొలుస్తాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు వేడి తగలగానే వేరు లోనికి లేదు గనుక, రాతి మీద ఆ విత్తనం పడింది కనుక అది వేరు లేనందున ఎండిపోవును అని లేఖనం చెప్తుంది. అంటే నీకు దేవునిలో వేరు పారలేదు. నీవు క్రీస్తు అనే బండలోకి వెళ్ళలా. నువ్వు పైపైనే ఉంటున్నావు. బండ పగిలితే నీరు వస్తుంది. క్రీస్తు అనే బండలోకి, ఆ బండ సందుల్లో నిలబడటానికి ఎవరు నిలబడగలరు? బండ సందులో నిలబడాలి.
యేసయ్య సాటు నిలబడాలి. అలా నిలబడినప్పుడు అట్లా నిలబడినప్పుడు నీకు ఆ రాతి నెల అనేది పోతుంది. రాత్రి కఠిన హృదయం అనేది పోతుంది. యేసయ్య సాటుకు వచ్చి యేసయ్య ఆశ్రయంగా చేసుకొని యేసయ్య చెప్పినట్టు చేసి ఆయన మాటలు వింటే నీ కఠిన హృదయం కరిగిపోద్ది. మీ పితరులు నాటి నుండి మీరు కఠిన హృదయులై ఉన్నారు. రాతి నెల ఎంత చెప్పినా మీరు ఎన్నాళ్ళు బట్టి చర్చికి వస్తున్నారు అన్నాం అనుకో, మేమంటే 15 సంవత్సరాల మట్టి వస్తున్నాం, 20 సంవత్సరాల మట్టి వస్తున్నాం, అబ్బో మేము అందరం గట్టక ముందే ఉన్నాం అని చెప్తారు. కరెక్టే, కాదంట్లా నేను. కానీ మీరు ఎదుగుదల లేకపోవటానికి కారణం ఏంటి? మీరు ఎదుగుదల లేకపోవటానికి, ఫలించకపోవటానికి కారణం ఏంటంటే మీలో ఏరు లేకపోవటం వలన, విశ్వాసం అనే వేరు లేదు. యేసు ప్రభులోనికి వేరు ఎలలేదు. యేసయ్య అంటారు, మీరు నాలో ఫలించాలంటే నాకు అంటుకట్టబడి జీవించాలి. అంటుకట్టబడి తీగే ఆ ద్రాక్ష చెట్టు ద్రాక్ష వల్లి దానితో కలిసి ఉంటే ఆ ద్రాక్ష పొదలో ఉన్నటువంటి ఆ చెట్టులో ఉన్నటువంటి సారం అంతా ఈ తీగకు వస్తుంది. కనుక ఈ తీగ పువ్వులు పోసుద్ది, కాయలు కాసద్ది, పిందెలు వేసద్ది, ఫలిస్తుంది. యేసు ప్రభుకి వేరుగా ఉండి మీరేమి చేయలేరని ప్రభుత్వ వాక్యం చెప్తుంది. నాకు వేరుగా మీరుండి ఏమి చేయలేరు, ఏమి ఫలించలేరు. అందుకనే రాతి నేల అనేది పోవాలంటే నువ్వు దేవుని మాటలు వినాలి. కఠిన హృదయం చేసుకోకూడదు, కఠిన హృదయాలు అవ్వకూడదు, బండబారినట్టు స్థితిలో ఉండకూడదు. ఏదో కొద్దిగా విశ్వాసం అనేది ఉంటుంది, అది కొన్నాళ్ళకి పోద్ది. ఎందుకని సూర్యుడు ఉదయించగానే వేడి వస్తుంది. వేడంటే ఏంటి? శ్రమలు లోకంలో ప్రభువులోకి రాగానే మనకన్నీ కలిసి వచ్చేయాలి. కలిసి రావు. కలిసి రాకపోతే శ్రమలు వస్తాయి. శ్రమలు రాగానే నీకేమనిపిస్తుంది అంటే మేమేదో యేసు ప్రభువులో ఉంటే మాకేదో కలిసి వస్తుంది అనుకున్నాం. కానీ ఈ శ్రమలు వస్తాయి అనుకుంటే మేము అసలు యేసు ప్రభు నమ్మేవాళ్ళమే కాదు అని ఈ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే వేరు లేనందున ఆ బండ మీద పడిన ఇత్తనం యేసు ప్రభు మాటలో ఏం ఫలించు. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 17 అధ్యాయం 9-10లో, ఇర్మీయా గ్రంథము 17:9-10, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా. హృదయం అనేది చాలా భయంకరమైనది. హృదయం చెడిపోకూడదు. నీ హృదయం చెడిపోకూడదు, పాడైపోకూడదు. హృదయం కఠినపరచుకోకూడదు. చెవి ద్వారా వినే ప్రతి మాట నీ హృదయంలోకి వెళ్ళద్దు. కనుక ఈ చెవి గలవాడు వినుగాక అంటే యేసు ప్రభు మాటలు చెవి కలిగిన వాడు వింటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మ అంటే యేసు ప్రభు, ఆత్మ అంటే దేవుడు. ఈ ఆత్మ చెప్పే మాట ప్రతి వారు వినాలి. వినుట వల్ల విశ్వాసము కలుగుద్ది. అవి దేవుని మాటల ద్వారా కలుగుద్ది. మిగతా మాటల ద్వారా విశ్వాసం కలగదు, బలహీనత కలుగుద్ది. ఒక మనిషి మాట మనిషిని బలహీనపరుచుద్ది, కానీ యేసు ప్రభు మాటలు మనిషిని బ్రతికిస్తే, బలపరుస్తాయి, స్థిరపరుస్తాయి, స్వస్థపరుస్తాయి. ఎందుకంటే దేవుని మాటలో జీవం ఉంది. అపవాది వచ్చి యేసు ప్రభుని నీవు మాట్లాడితే రాళ్ళు రొట్లుగా మార్చబడతాయి కదా, నువ్వు నీరసంగా ఉన్నావు, నువ్వు మాట్లాడు, ఆ రాళ్ళను రొట్లుగా చేసుకు తినని ప్రభువుని అడిగి ప్రభుతో చెప్తాడు వాడు సాతాను. అప్పుడు యేసయ్య అంటాడు మనుషుడు రొట్టె వలన బ్రతకడు అని. రొట్టె వలన బ్రతకరు మనుషులు. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు. అదేంటంటే అందరూ చచ్చిపోతారు కదా అని అనుకుంటున్నారా? చచ్చిపోయేది ఇక్కడే, కానీ యేసు ప్రభు దగ్గర చచ్చిపోయేది ఉండదు. హల్లెలూయా. ఆయన సజీవుడు, పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన యుగయుగాలు ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్న దేవుడు. నా యందు విశ్వాసమున్న వాడు
చనిపోయినా బ్రతుకుతాడు అని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన నువ్వు నమ్మి విశ్వసించి నీ హృదయాన్ని మార్చుకుంటే, ఆ బండ హృదయం, కఠిన హృదయాన్ని మార్చుకొని మాంసపు గుండెలాగా జాలిగా ఉన్నావనుకో, అప్పుడు నీలోకి ఈ వాక్యం వచ్చి నిన్ను ఫలింపజేస్తుంది, ఫలభరితంగా మార్చుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ నేల ముళ్ళ పొదలు. మొదటిదేమో త్రోవ పక్క, రెండోదేమో రాతి నేల, మూడోదేమో ముండ్ల పొద. ఈ ముండ్ల పొద అనేది లోకం. హల్లెలూయా. లోకం అదంతా ముళ్ళు, చెత్త చెదారం అంతా లోకమంతా. లోకమునైనను లోకములో ఉన్నదానునైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదని ప్రభువు చెప్తున్నాడు. లోకాన్ని ప్రేమించకూడదు. లోకములో ఉన్నదంతా కూడా చెడిపోయింది. లోకములో నుండి ప్రభు మనల్ని అందరినీ లోకములో నుండి వేరు చేశాడు, సపరేట్గా ఉండమని చెప్పాడు. ఆయన రక్తంతో కడిగాడు, శుద్ధి చేశాడు. మంచిగా ఆయన ప్రభు మనల్ని శుద్ధి చేసి, ఆయన నా పిల్లలారా, నా కుమార్తెలారా, నా కుమారులని పేరు పెట్టి ఆయనతో ఉండటానికి, మనల్ని స్వరక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. అంతే తప్ప నువ్వు లోకానికి అంటూ కట్టబడకూడదు, దేవునికి అంటూ కట్టబడాలి. లోకం అంటే ముండ్ల పొదల్లో పడిన ఇత్తనం ఫలించదు. లోకంలో ఉండడు ఫలించడు. లోకంలో ఉండడు ఆశీర్వాదం పొందలేడు. లోకంలో ఉన్న దానినైనా ప్రేమించి నువ్వు దాన్ని అనుసరిస్తే నీకు ఆశీర్వాదాలు రావు, చెడిపోతావు. లోకంలో ఏముంది? సినిమాలు ఉండి, షికారులు ఉండి, త్రాగుడు ఉంది, వ్యభిచారం ఉంది, పేకాట ఉంది, అన్ని రకాలు అన్నీ ఉన్నాయి. అవి నేను బాగు చేస్తే అంటే అవి బాగు చేసేవి కాదు. దేవునికి స్తోత్రం. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వాక్యాలు చూడండి. ముండ్ల పొద చెప్తుంది అక్కడ. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వాక్యాలు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. హల్లెలూయా. బీడు బారిపోయిన భూములు అంటే మీ హృదయాలు కఠినమైపోయి, చెట్లు లేవు, ఏమి చెట్లు ఫలభరితంగా ఉండే ఫలాలు లేవు, ఆత్మ ఫలాలు లేవు. చూస్తాక మాత్రం చాలా బాగున్నారు, ఆకులు మాత్రం చక్కుకొని ఆకులు గుంపురుగా ఉంది, పచ్చగా ఉన్నాయి, మంచి హైట్ ఉన్నాయి, చక్కగా దుబ్బు చేసినంత చెట్లు బాగా ఉన్నాయి. యేసు ప్రభు వచ్చాడు ఆ చెట్టు దగ్గరికి. చూస్తాక ఏమన్నా ఆయనకి ఆకలిగా ఉంది. ఆకలి అంటే ఆయన మనకులాంటి ఆకలి కాదు, ఒక మనిషి రక్షించబడాలని ఆయనకు ఒక ఆకలి ఉంది. ఆ ఆకలి ఉండి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు అంటే ఎవరంటే మీరే, మనిషే చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆకులు ఉన్నాయి కదా, ఏమైనా ఫలాలు ఉన్నాయేమో, ఆత్మ ఫలాలు తిందామని చెప్పిన వస్తే ఆకులు తప్ప కాయలు మాత్రం లేవు, పూత మాత్రం లేదు, పిందెలు మాత్రం లేవు, ఏమీ లేవు. చూస్తాక మాత్రమా అసలు ఈమె ఎంత శుద్ధి తెలుసా? అబ్బా ఎంత శుద్ధో, ఏమే శుద్ధి. ఇప్పుడు ఏసన్న గారు వాళ్ళ నాన్నగారు, ఏసన్న గారు నాన్నగారు, ఆ ఏసన్న గారు కోడిపెట్ట గుడ్డు పెట్టడానికి అని ఆ గంప ఎక్కుతుంది, ఈ గంప ఎక్కుతుందంట, ఆ గోడ నుంచి ఈ గోడకు దూకుతుందంట, గుడ్డుకు వచ్చిందంట కోడి. గుడ్డు పెట్టాకి ఆ గంపలన్నీ పడేస్తుంటే అరే అది ఏంటి నాన్నగారు, అది ఏంటనంటే అది కోడి గుడ్డుకు వచ్చిందిరా, అది గుడ్డు పెట్టకు వచ్చింది అని అంటే దాన్ని కప్పి పెట్టంటే దాన్ని కప్పేసిన తర్వాత గుడ్డు పెట్టిందంట. ఆ గుడ్డు ఎంత? ₹2 గుడ్డు. ఈ ₹2 గుడ్డుకి ఎంత అరిచిందా? ఇది అరుపు ఎక్కువ, ఇచ్చే తక్కువ, అరుపులు ఎక్కువ. ఏసన్న గారు ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాడు, పేదగా ఉండేవారు వాళ్ళు. అన్నా మీరు మా ఏరియా వచ్చినప్పుడు మా ఇంటికి రండి అన్న, ప్రార్థన చేదిరిగానన్న. అలాగేనమ్మన్నాడు. వెళ్ళాడు, పిల్లల్ని పిలిచాడు, కూతురు కొడుకు ఇద్దరు ప్రార్థన చేశాడు. అన్న ఆ ప్రార్థన చేసినప్పుడు ఇల్లు పెద్ద ఇల్లు ఏం కాదు, అది చిన్న తాటేకి వెళ్ళి అట్లాగో ప్రార్థన చేసిన తర్వాత ₹2 కానుక పెట్టిందంట. ₹2 కానుక పెట్టింది. ప్రభు ఆశీర్వదించాడు. ₹2 కానుక పెట్టిందిగా అన్న యేసన్న గారు ప్రార్థన చేస్తే ఆశీర్వదించాడు దేవుడు. యేసు ప్రభు ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఆ ఇల్లు అక్కడ లేదు. ఏదో ఇల్లు కట్టుకున్నారంటే గవర్నమెంట్ ఏదో ఇల్లు ఇస్తే బిల్డింగ్ కట్టుకున్నారు వాళ్ళు.
అన్న ఇక్కడ లేరన్న వాళ్ళు వేరే చోటకి వెళ్ళారు పలానా చోటకనంటే అక్కడికి వెళ్ళాడు అంటే అన్న అమ్మ ఎలా ఉన్నారు మీరు బాగున్నారంటే అన్న బాగానే ఉన్నామన్న అని చెప్పి అన్న మీరు ప్రార్థన చేశారు కదా మేము ఇల్లు కట్టుకున్నామని అని చెప్పారంట. మంచిదమ్మా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పాడంట. చెప్పిన తర్వాత సరే రండి ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేసి మళ్ళీ 2 రూపాయలు పెట్టిందంట. ఏది 2 రూపాయలు మళ్ళీ ఇంత ఆశీర్వదించబడినా మళ్ళీ 2 రూపాయలే. మళ్ళీ మూడోసారి సర్లే తెలియదేమని చెప్పని అనుకొని మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తే మళ్ళీ 2 రూపాయలు పెట్టిందంట. అన్నకు అర్థమైంది అప్పుడు అర్థమైంది ఏంటి 2 రూపాయల సెంటిమెంటు, ఈ 2 రూపాయల సంగతి ఏంటని అడిగితే అన్న మేము పేదగా ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు మా ఇంటికి మీరు వచ్చారు, మీరు ప్రార్థన చేశారు, మేము దీవించబడ్డాం. ఈరోజు ఇలా ఉన్నామంటే మా కొడుకేమో ఇంజనీర్ చదువుతున్నాడు, మా అమ్మాయి ఏమో దుబాయ్లో ఉంది, మేము బాగా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు అని చెప్పింది. మరి 2 రూపాయలు ఇచ్చేమేంటామనంటే అన్న 2 రూపాయలు ఇవ్వటం వల్ల మాకు కలిసి వస్తుంది అన్న అంటున్నట్టు. 2 రూపాయలు ఇస్తానంటే కలిసి వస్తుందంట ఆమెకి. చూడు ఆ బైబిల్ అలా లేదు. నీవు దీవించబడిన కొలది నువ్వు దేవునికి ఇవ్వాలి. నీవు ముండ్ల పొదలలో ఉన్న స్థితిలోనే కాయలు లేవు, పిందలు లేవు, పూత లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద తుప్పలు ఉంటాయి, వాటిలో కొన్ని విత్తనాలు వేసి చూడండి మీరు, సన్నగా ఎదిగి 2 ఆకులు ఉంటాయి, వాటికి తెల్లగా బండిపోయి ఉంటాయి. అవి మానుగట్టవు, కొమ్మలేవు, పూత పొయ్యవు. పెద్ద పెద్ద కంపలు ఉంటాయి, కోరింత కంపలు లాంటివి. ఆ కంపల్లో మొక్కలు మొలుస్తాయి కానీ సన్నగా ఎదుగుతాయి. ఆ నీడబారిపోయి ఉంటుంది కదా, అవన్నీ ముళ్ళు. ఏమైనా పైకి వద్దామంటే ఎక్కడికి వెళ్తున్నావు అని ఈ ముండ్ల కప్ప ఏం చేద్దంటే ఎదగకుండా అట్లా నొక్కి పడుద్ది, ఎదగనివ్వదు దాన్ని. అది ఎదగదు, దానికి ఆ సంగతి తెలియదు, ఎదిగే వాళ్ళని ఎదగనివ్వదు. ఎవరన్నది మీకు దేవుని ప్రేరేపణ కలిగి అయ్యా మాకు రాత్రి ప్రభువు మాకు మీ వాక్యం విన్న తర్వాత మా ప్రేరేపణ వచ్చింది, మేము దేవునికి కొంత అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాం కానుకగా, మీరు ఏమన్నా దేవుళ్ళు వాడండి అని చెప్పి అన్నారనుకో, ఈ సంగతి కానీ చెప్పింది అనుకో, ఈ పక్క మనిషి ఎవరైనా వింటే ఎంత ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఏమి లేదు, ఒక 2 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను, మందిరం స్థలం కొంటారంట అని అన్నా అనుకో, ఇదిగో నువ్వు 2 లక్షలు ఇచ్చావంటే పాస్టర్ తినేస్తాడు. ముళ్ళ కంపిది పక్కన ఉండదు. ఈ ఎదుగుదల ఎదగనివ్వదు, ఇచ్చేవాడిని ఇవ్వనివ్వదు. నన్ను అడుగు ఇవ్వాలంటే, ఎందుకంటే మనం ప్యాన్లు కొనుక్కోవాలి. నువ్వు పాస్టర్కి ఇస్తే ఎట్ట కుదురుద్ది? అయినా ఇంత డబ్బు ఇస్తారా ఇస్తే మాత్రం? నాకు ఒక ఆమె 16,000 ఇచ్చింది 2000 సంవత్సరంలో. బీఈడి టీచరు జయప్రదం పేరు. ఆ పక్క అమ్మటి వాళ్ళకి వాళ్ళకేం పని? నీకేం మైండ్ పోయిందా? 16,000 ఇచ్చుకుంటారా? ఏసనకి తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఏసన్ గారికి డైరెక్ట్గా నువ్వు వెళ్ళి, నీకు ఏసన్ గారు తెలుసు కదా, 15వ తారీఖు జంక్షన్ వస్తాడు కదా, ఆయనకి నువ్వు డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. 16,000 జయరాజ్ పాస్టర్కి ఇచ్చేవేంటి? అమ్మో అన్నారట. ఆమందంట నాకు ఏసన్ గారి కలలో జయరాజ్ పాస్టర్ గారిని చూపించాడు. నాకు జయరాజ్ పాస్టర్ గారు ఏసన్ గారు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఏసన్ గారు ముందు వెళ్తుంటే పాస్టర్ గారు వెనకాల నడిచి వెళ్తున్నాడు. ఆయన నా ఏరియాలో ఉన్నాడు కాబట్టి, నాకు చూపించాడు కాబట్టి, ఆ దైవ సేవకుడు ఏసన్ గారితో మీటింగ్లు పెట్టిస్తాడని నేను పాస్టర్ గారికి ఇచ్చాను, కానీ ఏసన్కి మరి నాకు ప్రభువు చెప్పలేదు అందట. హల్లెలూయా. ఏళ్ళ కడుపుమంటే ఏంటి? ఆమె ఇచ్చుకుంటుంటే ఏళ్ళకేంటి మంట? యేసు ప్రభు అన్నమాట నేను సొంతంగా చెప్పట్లా. పొద్దున్నే వచ్చేవాడికి అదే జీతం, కూలి. మధ్యాహ్నం వచ్చినోడికి అదే కూలి, సాయంత్రం వచ్చినోడికి అదే కూలి, ఇక వెళ్ళిపోయేటప్పుడు వచ్చినోడికి అదే కూలి. పొద్దున్నే వచ్చినోడు అంటాడు, ఏమండి మేము పొద్దున్నుంచి పని చేసాం కదా, మాకేంటి ఇదేనా కూలి అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు ముందే అడిగావు కదా ఎంత ఇస్తావని, నువ్వు ఎంత ఇస్తావు నాకు నీ పని కొత్తని అడిగావు కదా, నీకు ఇస్తానన్నది నేను ఇచ్చేసాను. నేను అడగకుండా వచ్చాడు అతను, పనికి పిలిచా. నేను రోడ్డు మీద ఖాళీగా కూర్చుంటే పనికి రమ్మని పిలిచా. ఎంత ఇస్తావని అతను అడగల, నన్ను రమ్మన్నాను, వచ్చాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా వచ్చారు. నా డబ్బులు, నా సొంత డబ్బులు, మీ కడుపు అంటే ఏంటి అన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. మీరిచ్చుకుంటే దేవునికి, మిగతా వాళ్ళకి ఎందుకండి? ముళ్ళ పొదలు ఎదగనివ్వు. వారు ప్రవేశింప చూసే వారిని అడ్డగించురని లోకసు వార్తలో ఉంది. వారు పరలోక రాజ్యం వెళ్ళరు. ఇప్పుడు దారిది పరలోక రాజ్యం దారి అనుకోండి, ఇటు వెళ్ళాలి కదా, వాడు దారిలో నిలబడి ఉంటాడు. ఇంకెక్కడికి వెళ్తాం మనం? వాడు ఎల్లడు ఎదరికి, మనల్ని వెళ్ళనివ్వడు. వారు ప్రవేశింప చూసే వారిని అడ్డంగింతురు అని రాస్తుంది. హల్లెలూయా. మనం వెళ్ళకపోయినా అయ్యా
నువ్వు ప్రభువులో సాగుతున్నావు కాబట్టి, నేను ఎట్లాగ ఇలాగపోయానయ్యా, నువ్వు ఇచ్చేవాడు కాబట్టి ఇయ్యయ్యా, ఇస్తే బాగుంటుంది అని చెప్పాలి. చెప్పరు. నువ్వు ఇచ్చాను కానీ నన్ను ఏమనుకుంటాడో, ఆమె ఇలేదు నువ్వు ఇచ్చావని అంటాడు కాబట్టి ఆమెకి ఘనత వచ్చేస్తుంది, ఆమెకి మహిమ వచ్చేస్తుంది, నాకేమి సిగ్గుపడతానని ఎవరెవరు. బైబిల్ చెప్తున్న మాట ఇది. హల్లెలూయా. ముండ్ల పొదలలో విత్తనాలు చల్లొద్దు, చల్లినవి ఉపయోగపడదు. కనుక మీ హృదయాలు ఎలా ఉన్నాయో మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఇంకా ఏం చెప్తుంది? అవిధేయులయ్యే ఉండకుండా అనుకొని మీ దుష్టక్రియలను బట్టి, హల్లెలూయా, ఎవడనూ ఆర్పలేనంతగా నా ఉగ్రత చాలు. చూడండి, ఆదికాండంలో 3వ అధ్యాయము 17-18 వాక్యాలు చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయము 17-18 వాక్యాలు చూడండి. అక్కడ ఏముందో, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మీకు మొలిపించును. హల్లెలూయా. ముండ్ల పొదల పంట ఏమంటుంది? ఇంకా ముండ్ల పొదల పంట ఏముంటుంది? బీడు బారిపోయిన పొలంలో పంట ఏముంటుంది? కఠిన హృదయమైనటువంటి మనిషిలో వాక్యం ఏముంటుంది? ఆ రాతిని ఈ వాక్యం అనే సుత్తితో పగలగొట్టాలి. ఆ రాయి పగిలిందనుకో, అప్పుడు వస్తుంది జల లో నుంచి. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు భూమిని ఇటు కొట్టుకుంటూ అమ్మా అయ్యో అని ఎడుతుంటే ఈ పక్కన వాళ్ళు వచ్చి అంటారు, అమ్మా కాస్త గుండెని బండ చేసుకోమ్మా, కాస్త గుండెని బండ చేసుకో, ఏడబోకు తల్లే అంటే ఏమి చెప్పేపాటికి ఆమె గుండె బండ చేసుకుంటుందా? ఆమె హృదయం పగిలిపోయింది, ఆమెకి విరిగి నలిగిపోయిందామా, బాధ లోనుంది. నువ్వు ఆగా, నువ్వు అంటే ఆగుద్దా? బండ పగిలింది, కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి. హృదయం పగిలిపోయింది, కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. అమ్మ నువ్వు కాస్త గుండు బండ చేసుకో, ఏడబాకంటే ఎట్లా ఆగుద్ది? బండ చేసుకున్న వాళ్ళు కన్నీరు రాదు. ఏసాని గారు వాక్యం చెప్తున్నారు, నవ్విస్తున్నారు. ఏసాన నవ్విస్తున్నాడు. నవ్విస్తా ఉంటే నీకే ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అంటుంది పక్క నుండి. పక్కన పొడుస్తుంది, పక్కన పొడుస్తుంది. ఇట్ట ఎందుకు నవ్వుతుంది, నీకు అంత నవ్వుతుందా అని. అప్పుడు ఏసాని గారు అమ్మ ఆమె ఎట్లాగా నవ్వులేదు, ఆమెకి ఎట్లాగా నవ్వులేదు, ఆమె ముఖాన్ని నవ్వు పెట్టలేదు దేవుడు, ఇక ఎప్పుడు ముఖం అంతా మార్చుకొని కూర్చుంటుంది. కొందరు ముఖాల్లో నవ్వు కనపడదు. ఎందుకని హృదయంలో వాక్యం లేదు, హృదయం బండ అయిపోయింది. ఎప్పుడు చూసినా కొంతమంది అంటారు కదా, లోకంలో ముఖం మీద పేలాలు ఎగుతున్నాయట, ముఖం మీద పేలాలు ఎగుతున్నాయట. అంటే ఈ పేలాలు తీసుకెళ్ళి ముఖం మీద అయితే చెట్ట పేలిపోతాయి. అంటే అంత వేడిగా ఉందంట ముఖం. ముఖం చూస్తే ఇప్పుడు నేను అంటాం కాదు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి అన్న బాగున్నావన్నా అన్నావనుకో, అది వేరు. అన్న బాగున్నావా, నీ ముఖంలో ఫీలింగ్స్ని బట్టి ఒరే కోపంగా ఉన్నాడు, నన్ను ఏదో తిడతా కొత్తడేమని అనుకుంటాడు ఆయన. నేను నవ్వుతా వెళ్ళి అన్న బాగున్నారా అంటే అన్న నవ్వుతానే మాట్లాడుతున్నాడు, అన్న ప్రేమగానే ఉన్నా అనుకుంటాడు. నీ ముఖం చూస్తేనే, ముఖంలో సిరి నవ్వుతో యేసు ప్రభు ఇలా వెళ్ళి శిష్యులారా నన్ను వెంబడించండి అన్నాడు. ఏయ్ శిష్యులారా ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు బాగు చేసుకుంటారు అన్నలా. శిష్యులారా నేను మనుషులను పట్టే జాలర్లను చేస్తా, మిమ్మల్ని నన్ను వెంబడించండి అన్నాడు. జాలి, మాటలో జాలి ఉండాలి, మాటలో కోపం ఉండకూడదు, హృదయంలో బండ లాంటి స్వభావం ఉండకూడదు. పక్కమటున్న మనిషిని చూసి అన్నా బాగున్నావన్నా, ఈ మధ్య కనపట్లేదు ఏంటన్నా అనాలి. మేమున్నాం పాస్టర్లని, ఎవరెక్కడ ఉండో మాకు తెలియదు, చాలామంది ఉన్నాం కదా, 800 పైన ఉన్నాం. అన్న ఎక్కడ మీరు చేసే సేవ అన్న ప్రైజ్లాడన్నా అటు వెళ్ళిపోతుంటాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోతాం మేము, మాకు పని ఏముంది ఇక అదే పనా, ఇట్లా వెళ్ళిపోతుంటే ఎదురుకెళ్ళి అన్నా ప్రైజ్లాడన్నా బాగున్నారా, ఎక్కడన్నప్పుడు చావా అన్న
అంత అవసరమా? అవసరమే. సమాధానం లేకుండా ప్రభువు లేడు. ఆయన సమాధానానికే పాత్రుడు. చూస్తూ ఉన్న సహోదరుని ప్రేమించలేని నీవు చూడని దేవుణ్ణి ప్రేమించలేవని ప్రభువే చెప్తున్నాడు. ఎదురుగా ఉన్నోళ్ళకి వందనాలు చెప్పగానే నమస్తే సార్ బాగుండవా, ఈ మధ్య రాజకీయ నాయకుల్లాగా అక్కడ ఉన్నోడికి చెప్తాడు, ఇక్కడ నమస్తే సార్ బాగుండా, వెర్రోడు కేకలేసినట్టు. ఎదురుగా ఉండండి, కౌగిలించుకో, ముద్దు పెట్టుకో, ప్రేమగా మాట్లాడు, సంతోషంగా ఉండు, సమాధానం కలిగి ఉండు. అది యేసయ్య చెప్పే మాట. ముండ్ల పొదలలో ఇత్తనం ఫలించదు, ముండ్ల పొదల్లో పడిన ఇత్తనము కాయలు కాయదు. నిరవంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్టు. గడ్డి అంటే లోకం గడ్డి కోసట్టయితే ఎండిపోద్ది. గడ్డి మంది కొట్టకల్లా ఎంత గడ్డి ఉన్నా సరే ఆ గడ్డిని లెక్క చేయకుండా ఇదే తొందరగా ఎదుగుద్ది. ఎంత గడ్డి ఉన్నా సరే అది ఎదుగుద్ది. అరణ్యంలో కొన్ని మానులు ఉంటాయి చూడు, పెద్ద మానులు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి. దేవదారు వృక్షాన్ని పట్టుకున్న దేవదారు వృక్షాన్ని డాండేలీలో దేవదారు వృక్షాలు అటు చూసే సవ్వరగా ఉన్నాయి, కొమ్మలు గట్ట ఏమి లేవు. దేవదారు వృక్షాలు బైబిల్లో చదివాను, చేతులతో పట్టుకున్నాను నేను. ఇంతలా అమెరికా వాళ్ళు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసారంట వాటిని. దేవదారు వృక్షాలు చూస్తారా అన్నారు నన్ను. వెళ్దాం నడవండి అని చెప్పి నేను వెళ్ళాం, పాస్టర్ అని ఇద్దరం వెళ్ళాం. చూస్తే దేవదారు వృక్షాలు చేత్తో పట్టుకున్నది. బుడుపులుగా కొమ్మల తుమ్మ చెట్టులాగా లేదది, ముళ్ళ చెట్టులాగా లేదది, ఎచ్చల విడిగా ఎదగలేదది. ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం ఎచ్చల విడిగా ఎదుగుద్ది, ఎటుపడుద్ది తుమ్మ చెట్టు. ప్రభు చిత్తమైతే దాన్ని నేను చెప్తా, ఉపదేశం చెప్తా. హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయము 8వ వాక్యం, 749 పేజీ నెంబరు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యం. ముండ్ల చెట్లను కంపయు హల్లెలూయా వారి బలిపీఠము మీద పెరుగును. బలిపీఠం దగ్గర ముళ్ళ చెట్లు ఎందుకు వచ్చినాయి? ముళ్ళ చెట్లు బలిపీఠం కాడకి రావటానికి కారణం ఏంటి? ముళ్ళ చెట్లు, వీళ్ళంతా ముళ్ళ చెట్లు కాదా? నేను నాతో సహా ముళ్ళ చెట్టునే. అయితే యేసుప్రభు ఏం చేశాడు? ముళ్ళని కత్తిరించేశాడు, కొమ్మలని చెలిపేశాడు, కరెక్ట్గా చేసి కొలతలు పెట్టి ఇది ఉపమానం చెప్పేది, ఉపదేశం కూడా. కొలతలు పెట్టి కటింగ్ చేసి కోత మిషన్ మీద కోసినట్టు చేసి చెక్కలు చేసి ఆయన ప్రేమ అనే బంగారం ఆ చెక్కల మీద అలా పొదిగాడు. ఇదివరకే నేను వేరు, ఇప్పుడు వేరు. ఇదివరకు నా విధానమే వేరుగా ఉండేది. యేసు ప్రభు కృప బంగారం అనే మందస్వామికి బంగారం పొదిగినట్లుగా నాకు ఆయన కృప కప్పాడు. మరి లోనేముంది? పాతది తుమ్మ చెక్క. ఎక్కడైనా సరే ఆ రేకు పైన కప్పిన రేకు ఉంది చూడు, ఆయన కృప, ఆయన ప్రేమ అట్లా ఊడిందనుకో, లోన స్వభావం బయటపడుతుంది. అప్పుడు ఒరే ఇట్లా లోన్ ఇట్లా ఉందేంటి, మన పైన చూస్తే తొక్కతొక్కలు ఆడిపోతుంది, లోన్ ఇట్లా ఉందేంటి, లోన్ ఎట్లా ఉంటుంది? లోన్ బాగోలా, అది తుమ్మ చెక్క, ముళ్ళ పొదలు ఎదిగింది అది. ఇప్పుడు ఎవరిని పిలిచాడు యేసుప్రభు అంటే? నశించిపోయే వాళ్ళని, రోగాలు వచ్చిన వాళ్ళని, దెయ్యాలు పట్టిన వాళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, మోగోళ్ళని అందరినీ తీసుకురండి. భోజనం ఇది, భోజనం. ఈ వాక్యం భోజనం. పెళ్లి విందు ఇది, పెళ్లి విందు ఏర్పాటు చేసి పరిచారకులను పిలిచి, ఇదిగో విందు రెడీగా ఉంది, మీరు భోజనం చేయటకు వాళ్ళని పిలవండి అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళి విందు రెడీగా ఉంది, భోజనం చేయటకు రండి అని చెప్పని పిలిస్తే వాళ్ళు అంటాడు, ఒకడు మేము ఎడ్లు కొంటకి వెళ్తున్నాం, ఇవాళ రాములే, ఇవాళ పెళ్లి చేసుకుంటాకి వెళ్తున్నా, ఎడ్లను చూడాలి, సుడులు చూడాలి ఎడ్లకి, సాకులు చెప్తారు. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, వీళ్ళు ఎవరు లేరయ్యా, అలా ఇట్లా చెప్తున్నారు, పెళ్ళి అంటున్నారు, ఇడ్లు అంటున్నారు, పొలం అంటున్నారు అని. అంటే నేను వాళ్ళని కాదు పిలవమంది, అంగహీనులు, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, మోగవాళ్ళు, కళ్ళు లేనోళ్ళు, గుడ్డోళ్ళు, బలహీనులను పిలుచుకురండి, వాళ్ళకి హల్లెలూయా.
వాళ్ళకండి ఇది ఆమె బాగానే ఉన్నా అనుకుంటున్నారా? నేను గుడ్డోడిని, కళ్ళుండి గుడ్డోడిని, కళ్ళు ఉన్నాయి కానీ యేసుప్రభు సంగతి తెలియదుగా గుడ్డోడిని. చీకట్లో తడివినట్టుగా అసలు మంచి ఏదో చెడి తెలియకుండా బ్రతికునోడు కదా, గుడ్డోడు కదా. వారు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయానికి అర్థం కాదు. అమ్మ కళ్ళు లేవా అన్నారు వాళ్ళు ఇజ్రాయేల్ కాదు, అమాలేకీయులు, పెరిజ్జీలు. ఇజ్రాయేల్ కూడా కొందరు ఉండారు. మీరు అబ్రహాము కుమారులు కాదు, మీరు గుడ్డోళ్ళు అన్నాడు. మేము గుడ్డోళ్ళమా? మీరు గుడ్డోళ్ళు కాకపోతే నన్ను ఎందుకు కొడతారా రాళ్ళు పుచ్చుకొని? మీరు గుడ్డోళ్ళు కాకపోతే నన్ను రాళ్ళు పుచ్చి కొడుతున్నారేంటి మీరు? దేవుని వాక్యం మీలో ఉందా? దేవుని వాక్యం మీలో ఉంటే నన్ను రాళ్ళు పెట్టి వస్తారా? వాక్యం లేనివాడు కర్రలుచ్చుకొస్తాడు, రాళ్ళు ఇచ్చుకొస్తాడు, ఏది పడితే మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ నేల మంచి నేల. 4వ నేల 1 త్రోవ పక్క, 2 రాతి నేల, 3 ముండ్ల పొదలు. 4వ నేల చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13, 14. అపోస్తుల కార్యములు 13, 14. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 16, 13, 14 నేను చెప్పింది చదువు. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుకొని హల్లెలూయా కూర్చుండి స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తురతురలై పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలను యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. హల్లెలూయా. సేవకుడిని మా ఇంటికి రమ్మని అడుగుతుంది. దైవ సేవకుడు పౌలు వాక్యం చెప్తే ఆ వాక్యం వినగానే ఆమె హృదయము తెరవబడిందంట. వాక్యం విన్న తర్వాత లూదియా హృదయం తెరవబడింది. హృదయం తెరవబడిన మనిషి ఏం చేసింది తెలుసా? దైవ సేవకులను గుర్తించింది. ఆమె అడుగుతుంది, అయ్యా నేను దైవభక్తి గలదాన్ని అనుకుంటే మీరు మా ఇంటికి రండి అయ్యా అంటుంది. అంటే మనిషిలో మార్పు వచ్చింది. వాక్యం విన్న తర్వాత, దైవ సేవకుల వాక్యం విన్న తర్వాత ఆమెలో మార్పు వచ్చింది. నేను దైవభక్తి గలదానినైతే అంటుంది. నాకేం తక్కువ, నేను భక్తిలో చేయట్లేదా అని అంట్లా. దైవ సేవకుల వాక్యం వినిన తర్వాత ఆమెలో మార్పు వచ్చింది. ఆమె హృదయం తెరవబడింది. దేవుని వాక్యం విన్న తర్వాత హృదయం తెరవబడకపోతే ఆశీర్వాదాలు రావు, ఎదుగుదల ఉండదు, అభివృద్ధి పొందదు. ఆమె పేరు దైవభక్తి గల స్త్రీ అని రాస్తుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 29వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29, 12 నుంచి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము.
ఈ ప్రకారము మనస్పూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా. నీ స్వాస్థ్య సంపదలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. ఇది మీరు తర్వాత చదువుకోండి. ఇది మీరిచ్చిందే ప్రభు, మాకిచ్చిన సాంపర్జ్యంలో, మాకిచ్చినటువంటి దానిలో మేము మీకు ఇస్తున్నామయ్యా, మాదేమీ లేదు, నువ్విచ్చిందే అని చెప్తున్నారు. ఇక్కడ హృదయం తెరవబడిన తర్వాత జరిగే కార్యక్రమం ఇది. ఇచ్చే మనసు వచ్చేస్తుందంట. అప్పుడు ఇచ్చే మనసు వస్తుంది. బలవంతంగా నువ్వు ఇయ్యి అంటే మా పాస్టర్ ఏంటి పొద్దాకిట్టాడు ఇవ్వమంటున్నాడు అంటే వాక్యం లేదు, హృదయంలో లేనప్పుడు ఏమంటుందంటే ఈ మాట వస్తుంది, గుర్తు వస్తుంది. పొద్దాకి ఇవ్వమంటున్నాడు ఏంటి? ఇప్పుడు దశమ భాగము తీయండి, దశమ భాగం తీయడం అన్నాడు సేవకుడు. మళ్ళీ పొద్దాకు దశమ భాగం అంటాడు ఏంటి అని అనకూడదు మీరు. ఎందుకని చెప్తున్నా అర్థం చేసుకోండి. దశమ భాగం తీసేవాళ్ళు తీస్తారు, తీయని వాళ్ళు ఉంటారు. ఇక్కడ తీయని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ మాట వెళ్ళద్ది. నేను తీయలేదు కాబట్టి నాతో మాట్లాడుతున్నారు ప్రభు అనుకుంటారు వాళ్ళు. ఈ తీసేవాళ్ళు అంట పొద్దాక దశమ మేము ఇస్తున్నాం కదా. నీకు కాదది, నీకు కాదు, ఇచ్చేవాడికి కాదు, ఇవ్వనోడికి. తోట వేసాం, ఒక తోట, మిర్చి తోటో పత్తి తోటో ఏదో తోట వేసాం అనుకో. రైతు చేలోకి వెళ్ళి చెట్లు పరిశీలన చేస్తాడు. ఏ చెట్టు ఎలా ఉంది, పూత వస్తుందా, పింద వస్తుందా, ఆకులన్నీ బాగుండియా, కాండం తెగులు వచ్చిందా, ఆకుముడత వచ్చిందా, పండు తెగులు వచ్చిందా, చెట్లు చూస్తాడు. చూసిన తర్వాత దాని కింద గొంగళ పురుగులు కానీ, ఏరు తొలిసే పురుగులు కానీ, పిచ్చి అన్నీ ఉంటాయి, దాన్ని చెట్టుకుంటాయి. చూసిన తర్వాత ఏం చేస్తాడంటే దాన్ని చంపి ఆ పురుగులని తొక్కేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ షాప్కి వెళ్ళి ఆ మందు తీసుకొస్తాడు. ఆ మొక్కలకి స్ప్రే చేసేదానికి తీసుకొస్తాడు. తోటకి తెగులు వచ్చేటట్టు ఉంది, మందు కావాలని వెళ్తాడు. వెళ్ళేప్పటికీ మందు తీసుకొచ్చిన తర్వాత చెట్టును చూసింది ఒక చెట్టుకే చూశాడు, అన్ని చెట్లు చూడలా. ఈ ఒక చెట్టుకు చూసిన తర్వాత ఈ మందు ఒక చెట్టుకి కొడతాడా చెప్పండి మీరు? ఒక చెట్టుకు కొడతాడా, అంత కొడతాడా? ఇప్పుడు మిగతా చెట్లు ఏమనాలి? మాకు ఏ తెగులు రాలేదు, మాకు కొడతామండి మందు. ఆ తెగులు వచ్చిందని దానికి కొట్టొచ్చుకో. నువ్వు అర్థమవుతుంది నేను చెప్పేది. సేవకుడు దేవుని మాటలు చెప్పేది ఎందుకంటే ఈ తెగులు మిగతా వాళ్ళకి రాకుండా ఉండటం కోసం అందరికీ కొడతాడు మందు యేసు ప్రభు. హల్లెలూయా. అందరికీ స్ప్రే చేస్తాడు ఏ తెగులు రాకుండా. ఈ తెగులు వచ్చింది ఏం చేద్దంటే ఈ తెగులు పక్కదానికి అంటిస్తుంది. నేను ఎట్టకి ఇట్లా నువ్వు కూడా ఇవ్వకూడదు. ఈ తెగులు రాకుండా అంతటికి మందు స్ప్రే చేస్తాడు, ఈ వాక్యం అనే మందు. హల్లెలూయా. అబద్ధం కాదు ఇది, దేవుని వాక్యం. పొద్దాక చెప్తాడేంటి? ఇట్లా రైలు స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటుంది. ఇప్పుడు చూసిన నువ్వు దొంగడు అయితే నా గురించి చెప్తుంది. ఈ పొద్దాక మైకి తీసేయచ్చు, పొద్దాక నా గురించి చెప్తుంది అంటావా? మీ బ్యాగులు జాగ్రత్త, సెల్ ఫోన్లు జాగ్రత్త, దొంగలు తిరుగుతున్నారు అని చెప్తూ ఉంటుంది. ఎప్పుడు చెప్తానే ఉంటుంది పొద్దాక. అంత మనకెందుకు, మన దొంగలం కాదు కదా, ఆ దృష్టి మనకెందుకు రావాలి? నువ్వు దొంగవు కాదు కదా. పొద్దాక చెప్తాడంటే అంటావేంటి? పొద్దాక చెప్పదు, కొత్తోడు వస్తాడు, ఎవరన్నా వస్తారు ఇక్కడికి. దేవుని సంగతి తెలియదు వాళ్ళకి, దశంభాగం సంగతి తెలియదు, కానుకలు తెలియదు, ప్రథమ ఫలాలు తెలియదు, మొక్కుబడి కానుకలు తెలియదు. వచ్చి కూర్చొని వాక్యం విందామని వస్తారు. ఈ చెప్తుంటే మీరేమో దశంభాగం తీయాలని చెప్తే ఓహో దశంభాగం తీయాలనుకుంటాడు ఆయన. మీరేమనుకుంటారు? నేను చెప్పాడు కదా మరి దశంభాగం మళ్ళీ చెప్తాడేంటి? నీకు చెప్పాలా నేను? హల్లెలూయా. దేవుడికి తెలుసు ఎవరు దొంగలో, ఎవరు ఇస్తారో, ఎవరెవరో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు. మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నాలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిలబడేవాడిని తప్ప మాట్లాడేవాడిని మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. మంచి నేలను విత్తనం వేస్తే అతడు ఫలిస్తాడు. ఎలా ఫలిస్తాడో చూసాం కదా. 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా దినదినము సంవత్సరాలు గడిచిన కొలది ఆశీర్వాదాల్లో నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. పిల్ల పెళ్ళి 50,000 రూపాయలు పిల్ల పెళ్ళి కానీ ఉంచింది. పెళ్లి చేద్దామని హనుమాన్ జంక్షను, హెచ్ జంక్షన్లో ఏసన్న గారు వచ్చి హాల్ నైట్ నడిపిస్తాడు. 15వ తారీఖు ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏసన్న గారు వచ్చి వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేసి అందరికీ, మేము చుట్టుపక్కల ఉన్న బ్రాంచ్ సంఘాలన్నీ అక్కడ చేయలేము. మా సెంటర్ పాస్టర్ దేవదాస్ పాస్టర్ గారు హాల్ నైట్ ప్రేయర్కి వచ్చి
దేవుని పిల్లలు ఇట్లా మీలాంటి వాళ్ళు వచ్చి నిలబడి మాకు ఇంత పొడుగు లెటర్ ఇస్తారుగా, అన్నీ చదువుతూ ఉంటాం, ఒక్కొక్కటి చదివి ప్రార్థన చేస్తాం. ఇచ్చిన తర్వాత నా కుమార్తెకి వివాహం కుదిరింది, ప్రార్థన చేశారు దైవ సేవకులు, మరి కుదిరిందని చెప్పింది. 50,000 రూపాయలు ఇద్దామని అనుకుందంట. సర్లే అని చెప్పాను. 2 నెలలు వచ్చిన తర్వాత 15వ తారీఖు వచ్చిన తర్వాత పెళ్ళి ఆగిపోయిందని చెప్పింది. అప్పుడు పాస్టర్ గారు మేమంతా ఏమ్మా ఎందుకని ఆగిపోయిందని అంటే, ఈ పెళ్లి కొడుకు చేసుకుంటానన్నవాడితో తల్లిదండ్రులు చెప్పారంట, సరే ఇంకో 10,000 ఇస్తే చేసుకుంటాను, 50,000 కాదు ఇంకో 10,000 ఇవ్వమని అడిగాడట. ఆమె ఏమో 60,000 లేవు 50,000 ఉండి అని చెప్పని, దేవుని నమ్ముని పిల్లలు కట్నం అడగకూడదుగా, ఎక్కువ తక్కువ అనకూడదుగా. 60,000కి చేసుకుంటాను అనేపాటికి ఆమె వచ్చి, అయ్యా పెళ్లి సంబంధం కుదిరింది కానీ అది ఆగిపోయిందని చెప్పింది. సరే ప్రార్థన చేద్దామా, దేవుడు మంచి ఎది కాకపోతే ఇంకోటి చేస్తాడు దేవుడు అని చెప్పని బలపరిచాం. ఆమెం చేసింది తెలుసా, 50,000 రూపాయలు 5,000 తీసుకొచ్చి దశంభాగంలాగా 5,000 తీసుకొచ్చి దేవునికి కానుకిచ్చింది. కానుకిచ్చి ఒక 5,000 రూపాయలు ఇంట్లో వాడేసుకుంది. 40,000 ఉన్నాయి. 5,000 రూపాయలు ఆ 5,000 తీసి దేవుని కానుకిచ్చేసి ఒక 5,000 రూపాయలు పెళ్ళెటాగా ఆగిపోయింది. ఇప్పుడు ఎట్టగా చేయట్లేదు, మళ్ళీ దేవుని చిత్తమైతే ముందుకు చేయొచ్చు అని ఆలోచనతో ఆగిపోయిన తర్వాత 10,000 రూపాయలు అయిపోయినాయి. దేవునికి 5,000, వీళ్ళ ఇంట్లో 5,000, 40,000 ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి ఒక నెల అయిన తర్వాత, మరేంటి మరి 50,000 ఉండయా, మరి 50,000 లేవయ్య మా దగ్గర 40,000 ఉన్నాయి. 40,000కే ఖాయం. హల్లెలూయా, 40,000కే ఖాయం. ఇప్పుడు 50,000 ఎత్తన్నప్పుడు తీసుకోవాలి కదా, ఇంకో 10,000 అడగరు అన్నారంట. ఎప్పుడైతే ఆ మాట అన్నారో యేసు ప్రభుకు తెలుసు, ఎక్కడ కొడితే ఇట్ట కొడితే ఇటు వచ్చి పడద్ది, ఇట్ట కొడితే ఇట్ట. ఆయనకి తెలిసి, యేసు ప్రభుకు తెలిసి ఎక్కడ కొడితే ఎట్ట వస్తాయి డబ్బులు. 5,000 రూపాయలు ప్రభు తీసుకున్నాడు, 5,000 రూపాయలు ఇంట్లో వాడుకున్నారు, 40,000 రూపాయలు పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి ఇచ్చి పాడైపోయినోడు ప్రపంచం మీద ఒక్కడు లేడు. నేను యేసు ప్రభుకి ఇచ్చి పాడైపోయానండి. మనుషులకి ఇచ్చి పాడైపోయే వాళ్ళని ఇంతమంది చూపిస్తాను నేను. మామూలుగా మా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడండి, ఇల్లు కట్టుకుంటున్నానని ₹1 ఇవ్వలేదండి అని చెప్తుంది. నేనన్నా, నువ్వు దేవునికి ఇవ్వు, నువ్వు దేవునికి ఇచ్చే రకం కాదు, నువ్వు ఆ వడ్డీకి ఇచ్చావు. వడ్డీకి 100కి ₹10 వడ్డీ వేసాడాడు ఏత. మళ్ళీ ఇక ఏమి లేదిక, లబోదీపో ఎవడు చెప్పుకుంటే అక్కడ దిక్కు లేదిక. అదే నువ్వు యేసు ప్రభుకి ఇచ్చావనుకో, నీటి మీద మీ ఆహారం నీటి మీద అలా చల్లండి, అది మీకు తిరిగి వస్తుంది అన్నది బైబిల్లో. హల్లెలూయా. నీటి మీద అంటే యేసు ప్రభువే, నీరంటే యేసు ప్రభువే, జీవజలపు ఊట. దేవునికి ఇస్తున్నవాడు ఎవడు పాడవలా. మనుషులకి ఇచ్చి చూడండి ఎట్లా ఉంటుందో, దేవునికి ఇచ్చి చూడండి ఎట్లా ఉంటుందో. ఇచ్చి చూడు. నేను సవాల్ చేసి చెప్తున్నా. నీ చెయ్యి ముడుచుకొని ఇట్టంటే ఎట్లా ఆశీర్వాదం? చెయ్యి సాసు ఏసై అన్నాడు, నువ్వు చెయ్యి ముడుచుకోబాకు, ఇవ్వబాకు, ఇట్లా ఇవ్వనని చెప్పబాకు, ఎందుకంటే నేను ఆశీర్వదిస్తున్నా కనుక, నువ్వు అనేక జిల్లాలకు అప్పిస్తావు కనుక నీ చెయ్యి సాసు. నీ దగ్గరకు వస్తారు వాళ్ళు డబ్బుల కోసం, నేను ఇస్తున్నాను కాబట్టి. లేదు అనే మాట నీ నోటమ్మటి వినపడకూడదని ప్రభువు చెప్తున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎట్లా? స్టార్టింగ్ 30 దొంతులు, తర్వాత 60 దొంతులు, తర్వాత 100, 3 స్టెప్ బై స్టెప్. వర్ధిలను కొలిది యేసు ప్రభువులో ఫలించిన కొలది. నువ్వు ఆశీర్వాదమే చూడాలి తప్ప శపించబడిన అనుభవంలోకి మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళాలంటే నీ వాక్యం శపించబడిన అనుభవంలోకి వెళ్ళటం కారణం ఏంటంటే, ఈ వాక్యం నీలోకి వెళ్ళలేదు కనుక, త్రావు పక్కన పడింది కనుక. అందుకే నువ్వు ఆశీర్వాదంలో లేవు అని బైబిల్లో ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్రోవ పక్కన అనేది వాక్యము దుష్టుడు ఎత్తుకుపోయేది. మొదటిది దుష్టుడు అంటే సాతాను ఎత్తుకుపోతాడు. రాత్రి నెల అనేది వాక్యాన్ని వింటారు కానీ విని కొన్ని రోజులకి వాళ్ళు రాత్రి నెల కదా మొలిసినట్టే మొలుసుద్ది కానీ కొన్ని రోజులకి మానేస్తారు, చర్చికి రారు వాళ్ళు. తర్వాత 3వది ముండ్ల పొద. వాక్యాన్ని వింటారే కానీ వాక్యానుసారంగా వెతుకుదల ఉండదు వాళ్ళకి. తర్వాత మంచి నెల అనేది వాక్యాన్ని వింటారు, గ్రహిస్తారు, వాక్యానుసారంగా ఫలిస్తారు. వాక్యానుసారం ఎందుకంటే మంచి నేల అని రాస్తుంది అక్కడ. మంచి నేల అంటే మంచి హృదయం. పొలాన్ని దున్నినప్పుడు పిచ్చ చెట్లు, రాళ్ళు, రెప్పలు, ముళ్ళు, తుక్కు అంతా తీసి తగలబెట్టేసి దాన్ని మెత్తగా దున్నుతారు. ఆ మెత్తగా దున్నిన దాంట్లో ఇత్తనం వేసామనుకో, ఇక స్టార్ట్ అవుద్ది. ఇత్తనం మెత్తగా ఉంటుంది కదా, ఆ మెత్తన దాంట్లో రాళ్ళు లేవు.
ఏసన్న గారు చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఏసన్న గారు చెప్పలా, వృక్షశాస్త్రం తెలుసు నాకు అంటే అతను వృక్షశాస్త్రం మొక్క ఒక చెట్టు వేసాడంట. వేస్తే అది ఎప్పుడు చూసినా ఏసన్న గారు చూసినప్పుడల్లా ఇంతే ఉంటుందంట, అది ఎదుగుదల లేదు. అప్పుడు వృక్షశాస్త్రం తెలిసిన ఆయన వస్తే, అన్న ఇది ఏసీ ఎన్నెలైందని అడిగాడంట ఏసన్న గారిని. ఇది ఏసీ బ్రదర్ ఛానల్ అయింది, ఇది కాయలు లేవు ఏంటనంటే, అన్న దాన్ని ఒకసారి తవ్వి చూస్తే బాగుంటుందని అన్నాడు. తవ్వితే అది పలుకుడు తీసుకురా తోదామని చెప్పని గుణపం తీసుకొచ్చి తవ్వితే ఇంతంత రాళ్ళు ఉన్నాయండి దాంట్లో, కింద రాళ్ళు ఉన్న ఏర్లు, రాళ్ల మీద ఉన్న ఏర్లు తీసేసి లోతుగా గొయ్యి తీసి మెచ్చగా చేసి మళ్ళీ పాతి పెట్టి నీళ్ళు పోసి ఎరువేస్తే మళ్ళా సంవత్సరం వచ్చినప్పుడు చూడండి ఎట్లుంటుంది అన్నాడట. మళ్ళీ సంవత్సరం వచ్చేప్పటికి ఎరగాల్సింది కాయలు. అది హల్లెలూయా. నీలో రాళ్ళుంటే ఎదుగుదల ఉండదు. దరిద్రపు రాళ్ళు, పనికిమాలిన రాళ్ళు ఉంటాయి లోన, ఒక రాళ్ళు కాదు చాలా రకాల రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళన్నీ తీసేయాలి. మనుషుల హృదయములో నుండి అని రాసింది అక్కడ. ఏమండి తర్వాత చెప్తా. మనుషుల హృదయంలో చాలా ఉన్నాయి పనికిమాలి, అవన్నీ పోతే ఈ వాక్యము నీలో ఫలిస్తుంది. ఈ వాక్యము నీలో ఫలిస్తుంది. ఇవి విత్తనాలు. విత్తుచూ ఉండేది నేను, రైతుని. పొలం స్థలం అనమాట. హృదయం అంటే ఈ విత్తనాలు ప్రభు మాటలు. ఈ మాటలు ఇలా చల్లుతున్నా, వినిపిస్తున్నా. ఈ విని వీటి ప్రకారంగా నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. హల్లెలూయా.